అద్భుతాలు చేస్తుంటే, దేవుని నామములో గొప్ప కార్యాలు చేస్తుంటే, దేవుని నామములో సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు చేస్తుంటే అనేకులు ఇవన్నీ కూడా ఉట్టివి అని అనేక రీతిలుగా భయంకరమైన రూమర్స్ లేస్తున్నాయి దేవుని బిడ్డలారా. అదే రూమర్ పౌలు జీవితంలో కూడా లేచింది. కానీ పౌలు రూమర్గా లేచిన ఆ యొక్క వ్యతిరేకత వైపు చూడలేదు, కానీ ప్రార్థనా శక్తితో ముందుకు సాగినట్టు బైబిల్లో మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు తన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రార్థనలో పోరాడే మంచి ప్రార్థనా పరుడండి. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి విడుదల కలుగుతూ ఉండేది, ప్రజల జీవితాలు బాగుపడుతూ ఉండేవి. అటువంటి పరిస్థితులలో ఒక సమయంలో బైబిల్లో అందరూ కూడా అపోస్తల కార్యములు త్వరగా 16వ అధ్యాయం 16వ వచనం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రవచించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఆమె ఇలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. చాలు, చదవండి ఇంకా కంటిన్యూషన్ ఒక మాట. ఆమె యజమానులు తమ లాభ సాధనను పోయెనని చూచి పౌలును శీలను పట్టుకుని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి, ఈ మనుష్యులు యూదులయ్యుండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. అప్పుడు జనసమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. చాలు, ఈ రాత్రి చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఇక్కడ మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా ఒక దెయ్యం పట్టినదైన సోదె చెప్పుటి చేత తన యజమానులకు లాభసాధకం పొందుతున్న ఒక చిన్నది మాకు ఎదురు వచ్చును రాయబడిన దేవుని బిడ్డలారా. ఈ చిన్నది ఏంటంటే అనేకుల భవిష్యత్తు చెప్పుతూ యజమానులకి లాభసాధకం చేస్తూ ఉండేది. చూడండి, ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా భవిష్యత్తు గురించి తెలియజేస్తుందంటే అనేకులు పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఈ దెయ్యము ఆ యజమానుని యొద్ద ఉంటూ ఆ యజమానునికి ఏం తీసుకొస్తుందంటే అనేక బిజినెస్ బహుబలంగా జరుగుతూ ఉండేది. ఈ బిజినెస్ ఏం చేసేదంటే ఈ బిజినెస్ వల్ల వాళ్ళు అభివృద్ధి అవుతూ గ్రోత్ అవుతూ ఉండేవారు దేవుని బిడ్డలారా. కానీ ఆ పట్టణంలోకి ఈ పౌలు శీలలు వచ్చి అక్కడ దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఈ చిన్నది ఎదురు పడినప్పుడల్లా ఈ పౌలుని చూసి ఏమంటూ ఉండేదంటే, వీరు సర్వోన్నతైన దేవుని కుమారులు అని చెప్తూ ఉండేది దేవుని బిడ్డలారా. దేవుని రక్షణ మార్గాన్ని బోధిస్తున్నారని ఒక విషయాన్ని మీతో నేను చెప్పాలని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు కొన్ని యొక్క సందర్భాల్లో దెయ్యాలని మాట్లాడనివ్వలేదు. కొన్ని సందర్భాల్లో నీ పేరేంటి అని అడుగుతాడు దేవుని బిడ్డలారా. జాగ్రత్తగా మనం వినాలి. నీ పేరు ఏంటి అంటే ఆ దెయ్యాలు చెప్తే మేము సేన ఇన్ని దెయ్యాలమని చాలా స్పష్టంగా చెప్పినట్టు లేఖన భాగంలో తెలియజేస్తున్నారు. ఈ యొక్క దెయ్యము ఏమని చెప్తుందంటే వీరు ఎదురు పడుతున్నప్పుడల్లా వీరు సర్వోన్నతమైనటువంటి దేవుని యొక్క కుమారులు, వీరి రక్షణ మార్గాన్ని బోధిస్తున్నారని కేకలు వేస్తూ వస్తుంది. చూడండి, దేవుని అభిషేకముతో చేత నింపబడి దేవుని ఆత్మ చేత కదులుతున్న వారి ఎదుటికే దయ్యాలు పరిగెత్తుకుంటూ రాగలవు, మరి ఎవరి యొద్దకు వెళ్ళలేవు అవి. అంటే పౌలు
ఇక్కడున్న టీం అంతా కూడా పరిశుద్ధాత్మ చేత వారు కదులుతున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క శక్తి కలిగినటువంటి స్వార్థను వారు ప్రకటిస్తూ ముందుకు సాగుతున్నప్పుడు ఇటువంటి దెయ్యాలు ఎన్నో ఎదురుపడి ఉండొచ్చు. కానీ ఈ దెయ్యం ఏంటంటే భవిష్యత్తు గురించి అనేకులకు చెప్పుతూ వారి దగ్గర ద్రవ్యాన్ని వసూలు చేస్తూ యజమానునికి లాభసాధకంగా ఉన్నటువంటి ఈవిల్ పవర్ ఇది. ఇటువంటి ఈ శక్తికి ఈమెలో ఉన్నటువంటి చిన్నదానిలో ఉన్నటువంటి అపవాదికి తెలుసు పౌల్లో ఉన్న దేవుడు ఎవరో. ఇప్పుడు మనం దెయ్యాలని ఇక్కడికి వచ్చినప్పుడు అవి ఏమంటాయండి? చూడండి, యేసు ఇక్కడ ఉన్నాడా అంటే ఉన్నాడంటారు. ఎందుకంటే యేసు క్రీస్తు అదృశ్యమైన వ్యక్తిగా మా ప్రక్కలో ఉన్నాడు కాబట్టే అవి చూడగలుగుతున్నాయి, కాబట్టి యేసు మేము పారిపోతామంటున్నాయి దేవుని బిడ్డలారా. అందుకని బైబిల్ చెప్తుంది దెయ్యములట వణుకుతూ ఉంటాయంట ఆయన నామములో. అది అందరికీ లొంగవండి. ఎవరికి లొంగుతాయంటే బలమైనటువంటి ఆత్మచేత నడిపించబడుతున్న వారికి మాత్రమే. చూడండి, ఈ పౌలుకి ఎదురుపడి మాటి మాటికి మాట్లాడుతూ ఉన్నది ఈ డెవిల్. అయితే పౌలు వ్యాఖ్యలు పడి అయ్యో ఆ పాప చూస్తే చిన్నది, ఈ చిన్నదానికి ఏంటి ఇటువంటి ఈవిల్ పవర్ అని చెప్పి ఆ చీకటిని ఆమెలో గద్దించినప్పుడు ఆ చిన్నది విడుదల పొందినట్లుగా మనం చూస్తుంటాము దేవుని బిడ్డలారా. చూడండి, యేసయ్య మనసు ఎలాంటి మనసు అంటే, చాలా మంది అంటుంటారు మేము చేతబడి శక్తులతో పీడించబడుతుంటే, మాంత్రిక శక్తులతో పీడించబడుతుంటే, చేతబడి శక్తులతో పీడించబడుతుంటే మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకునేవారు లేరండి అంటారు దేవుని బిడ్డలారా. అలాంటి దేవుడు కాదు యేసయ్య. నిన్ను విడిపించడానికి 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడనే సత్యాన్ని నువ్వు గ్రహించాలి. చూడండి, పౌలు హృదయము వ్యాఖ్యూల పడ్డదట, చాలా బాధపడ్డదట ఈ చిన్నదాన్ని చూసినప్పుడు. ఈ చిన్నదాన్ని ఈ దెయ్యము ఉపయోగించుకుంటుంది. ఈ దెయ్యము ద్వారా ఎవరికి లాభం వస్తుందంటే, ఎవరికి లాభం అండి? అక్కడున్న ఒక యజమానునికి లాభం వస్తుంది. ఈ యొక్క చిన్నది విడుదల పొందాలని పౌలు ఆత్మ పూర్ణతలో ఉండి పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆ దెయ్యాన్ని గద్దించినప్పుడు ఆ చిన్నదాన్ని ఆ దెయ్యము వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత వారికి ఏం నష్టం కలుగుతుంది అంటే బిజినెస్ నష్టం కలుగుతుంది. ఏం నష్టం కలుగుతుంది చెప్పండి? మా బెల్లంపల్లి పట్టణం, మీరు ఆదిలాబాద్ జిల్లా, చాలా మాంత్రిక విద్యలు ప్రయోగిస్తుంటారు అక్కడ. ఆ మాంత్రిక విద్యలు ప్రయోగిస్తున్నప్పుడు ప్రజలు ఏం చేస్తుంటారంటే మరలా మాంత్రికుల దగ్గరికి వెళ్ళి బాగు చేయించుకోవడానికి వెళ్తుంటారు. వీరు ప్రయోగిస్తారు, వీరు వెళ్ళి బాగు చేయించుకొని మరలా వస్తారు. మళ్ళీ 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత మళ్ళీ సేమ్ పరిస్థితి వాళ్ళకి వస్తుంది, మళ్ళీ వెళ్తుంటారు. ఇదొక వ్యాపారంగా కొనసాగుతున్నప్పుడు దేవుడు మమ్మల్ని ఆ మాంత్రిక ప్రభావం కలిగిన ఏరియాలోనే పరిచర్యకి పిలిచాడు. అప్పుడు మేము పరిచర్యకి వెళ్ళిన తర్వాత ప్రతి సాటర్డే ఈ మాంత్రిక శక్తులు, చేతబడి శక్తులు, చీకటి శక్తులతో బాధించబడుతున్న వారిని తీసుకొని వస్తున్నప్పుడు దైవ సేవకులను మేము గంటలు రోజుల తరబడి ఉపవాసం ఉండి ఆ శనివారము ఆరాధన చేస్తున్నప్పుడు ఈ శక్తులు లేచి ఏమన్నాయంటే యేసు మేము వెళ్ళిపోతామని సాగిలపడి కొట్టుకుంటూ విడుదల పొంది, వీరు విడుదల పొందుతుంటే మాంత్రికులకి ఏం జరిగిందంటే వారి బిజినెస్ నష్టం కలుగుతూ ఉండే దేవుని బిడ్డలారా. అటువంటి సందర్భాల్లో వారు మమ్మల్ని చాలా వ్యతిరేకత కలిగి చాలా హింసకి గురి చేయడానికి ప్రయత్నిస్తున్న టైంలో దేవుడు బహుబలంగా మమ్మల్ని ఆ పట్టణంలో వాడుకుంటూ వచ్చాడు. ఒకటి మీకు మేము చెప్పనా, దెయ్యాలతో పెట్టుకోవడం అంత ఈజీ కాదండి. దెయ్యాల మినిస్ట్రీ అంత ఈజీ కాదు. ఎందుకంటే మేము పరిచర్యకు వచ్చినప్పుడు ఒక మంచి సేవకుడు నన్ను కూర్చోబెట్టి నాకు సలహా ఇచ్చాడు. ఏమనంటే, అమ్మా యంగ్ ఏజ్లో ఉన్నాడు, ఇంకా పిల్లలు లేరు, పాస్టర్ గారికి ఇంకా ఆలోచన ఇంకా లేదు, ఈ దెయ్యాలతో గంటలు ఇద్దరు పోరాడుతున్నారు, మానేసుకొని. ఎందుకంటే ఇవి ఉట్టిగా ఉండవు, సంఘాన్ని గలిబిలి చేస్తాయి, నీ కుటుంబాన్ని గలిబిలి చేస్తాయి, రాను చాలా పోరాడతాయి. కానీ వీటి జోలికి నువ్వు వెళ్ళకొద్దని దైవ సేవకుని కొంచెం కంట్రోల్ చేయి తల్లి అని చెప్పారు. నేను భయపడి ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉన్నా. అప్పుడు మార్క్స్ వార్త 16వ అధ్యాయం 16వ వచనంలో నుంచి దేవుడు మాతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగును, నా నామమున దెయ్యములు వెళ్ళగొట్టుదురు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరుచుదాం.
నా నామములో దెయ్యములను వెళ్ళగొడతారు, మీరు రోగుల మీద చేతులుంచినప్పుడు స్వస్థత పొందుతారు, నా నామమున మరణకరమైనది తాగినను ఏమీ కాదు, పాములను ఎత్తి పట్టుకుంటారు అనే మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం నుండి చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడి, అప్పుడు నేను దైవికంగా ఆలోచించి ఆ మినిస్ట్రీలోకి ఇంకా మేము ప్రోత్సాహకరంగా ముందుకు వెళ్తున్నప్పుడు ఎంతో మంది చిన్న బిడ్డలు సైతం విడుదల పొందటం ఈ పరిచర్యలో మేము చూసాము. దేవుని బిడ్డలారా, ఇదే బాధ అండి పౌలుకి. పౌలు చేసిన పని మంచి పని. ఆయన చేసిన పని ఏంటంటే, ఒక చిన్న బిడ్డ ఈ దెయ్యంతో ఇంత పీడించబడుతూ ఈ చిన్న బిడ్డని వీళ్ళు బిజినెస్ గా వాడుకుంటున్నారు, ఈమెలో ఉన్న ఈవిల్ని, ఎందుకు ఈ బిడ్డ విడుదల పొందొద్దు, విడుదల పొందాలని చెప్పి ఆ పాపకి విడుదల కొరకు ప్రార్థన చేసి ఆమె విడుదల పొందిన తర్వాత వీళ్ళు చేసిన పనికి ఈ యొక్క బిజినెస్ లాస్ అయిందని వీరిని తీసుకెళ్లి చెరసాలలో వేయించి భయంకరమైనటువంటి దెబ్బలు కొట్టి ఆ లోపట పెడతారు. కానీ పౌలు శీలలకు ఉన్నటువంటి పవర్ ఏంటంటే, ప్రార్థనా శక్తి కలిగిన వారు. దేవుని బిడ్డలారా, వాళ్ళు ఏ శక్తి కలిగిన వారు చెప్పండి? వాళ్ళట దెబ్బలు, బట్టలు తీసేసి దెబ్బలు కొట్టి చెరసాలలో వేయబడింది. ఎందుకో తెలుసా? యేసయ్య నామములో దయ్యాన్ని వెళ్ళగొట్టినందుకు. ఈ రోజుల్లో కూడా ఇటువంటి పోరాటాలు ఎదురవుతున్నాయి అనేక మంది సేవకులకి. దేవుని నామములో అద్భుతాలు చేస్తుంటే, దేవుని నామములో గొప్ప కార్యాలు చేస్తుంటే, దేవుని నామములో సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు చేస్తుంటే అనేకులు ఇవన్నీ కూడా ఉట్టివి అని అనేక రీతిలుగా భయంకరమైన రూమర్స్ లేస్తున్నాయి. దేవుని బిడ్డలారా, అదే రూమర్ పౌలు జీవితంలో కూడా లేచింది. కానీ పౌలు రూమర్ గా లేచిన ఆ యొక్క వ్యతిరేకత వైపు చూడలేదు, కానీ ప్రార్థనా శక్తితో ముందుకు సాగినట్టు బైబిల్లో మనం చూస్తున్నాం. రియల్లీ దేవుని బిడ్డలారా, సద్భక్తితో ఉద్దేశించే వారికి శ్రమలు విస్తరించబడతాయి అన్నట్లు పౌలు చేసింది మంచి పనా చెడ్డ పనా చెప్పండి? మీరు చెప్పాలి. చిన్నదండి, దెయ్యాలతో పీడించబడుతుంది. ఆ దెయ్యము ఆమెని బలహీనపరిచి ఆమె లైఫ్ ని యూజ్ చేసుకుంటుంటే, దేవుని ప్రేమ పౌల్లో నుంచి ఆ బిడ్డని స్వస్థపరిచి ఆమెను ఒక మంచి మార్గంలోకి నడిపిస్తుంటే, పౌలు మీద ఈ యొక్క టీం మీద వ్యతిరేకత తీసుకొని వచ్చి చెరసాలలో వేయించి కొట్టించి వారిని జాగ్రత్తగా చెరసాల తలుపులేసి చూడమని చెరసాల నాయకులకు చెప్తే, పౌలు శీలలు చేస్తున్న పని ఏంటంటే, బయట ఉన్నా లోపట ఉన్నా వారు చేసే పని ఒకటే, తన దేవుని శక్తిని ఎరిగిన వారు దేవుని కోసం గొప్ప కార్యాలు చేస్తారన్నట్టు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారట, కీర్తనలు పాడుతున్నారట, ఖైదీలు వింటున్నారట. మనల్ని కానీ జైల్లో వేస్తే ఏదైనా ఒక రూమర్ వచ్చిందనుకోండి, ఒకసారి అన్ని జ్ఞాపకం చేసుకొని ఏడ్చుకుంటూ, దేవా నన్ను విడిచిపెట్టావా, నేనేదో నీ నామం బట్టి ఇది చేస్తే అది చేస్తే. నిజంగా మా జీవితంలో మేము చాలా సమస్యలు ఎదుర్కొన్నాం ఈ అనాయింటెడ్ మినిస్ట్రీలో. దేవుని శక్తితో నింపబడి ముందుకు సాగుతున్నప్పుడు ఎంతో మంది ఎన్నో రీతిలుగా మమ్మల్ని విమర్శనాత్మకంగా చూసిన వారు చాలా మంది ఉన్నారు. కానీ వారిని మేమేం చేయలేదు, కానీ క్రీస్తుని బట్టి ప్రేమించాము. దేవుని బిడ్డలారా, రెండవదిగా మాకు తెలుసు దేవుడు ఎంత శక్తిమంతుడో. దేవుడు చూడండి, యేసుక్రీస్తు ఒక మంచి పని చేసి, ఒక గొప్ప పని చేసిన తర్వాత, దెయ్యాల నుంచి విడిపించిన తర్వాత యేసుక్రీస్తుని మా ఊరి వదిలిపెట్టి వెళ్ళిపోమని చెప్తారు అక్కడ కొంతమంది. ఈ రాత్రి నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను ఎందుకు ప్రభు మాటలు మీకు చెప్తున్నానంటే, ఈ పరిచర్యలో ప్రభు చేస్తున్న గొప్ప కార్యం ఏంటంటే, చూడండి, యవ్వన బిడ్డలు మీరు చూశారు, ఎగ్జామినేషన్స్ కి ప్రిపేర్ అవుతుంటే ఆ దెయ్యము ఎంత పీడిస్తుందో ఆ బిడ్డను చూడండి. ఈ లోకనాథుడు ఎంత భయంకరంగా యవ్వన బిడ్డలను పీడిస్తుంటే, ఆ బిడ్డలు బాగుపడడం మంచిదా, వారు అలాగే ఉండడం మంచిదా చెప్పండి? దేవుని బిడ్డలారా, వారు బాగుపడాలి. రౌష్యం కలిగిన దేవుడు ఎక్కడ కూడా ఓడిపోలేదు, కానీ తన శిలువ జెండాని బహుబలంగా స్థాపించిన యేసుక్రీస్తు నామములో దేవుడు గొప్ప కార్యాలు చేయాలి. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన శక్తిమంతుడు, రోషం కలిగిన దేవుడు అండి మన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. అంతేకాక తన బిడ్డలు అపవాది చేతిలోకి వెళ్తే ఆయన మౌనముగా ఉండే దేవుడు కాదు. పౌలు మనసు కూడా తండ్రి మనసు కాబట్టి ఆ చిన్నదాని విషయంలో బాధపడ్డాడట, వ్యాఖ్యలు పడ్డాడట. మాటి మాటికి ఆ చిన్నది పీడించబడుతుండరు చూసి హృదయంలో నొచ్చుకొని బాధపడి ఆ చిన్న బిడ్డకి విడుదలిస్తే ఆయన పొందిన అనుభవం ఏంటంటే, దెబ్బలు, కారాగృహము,
భయంకరమైనటువంటి చెరసాల. అయినప్పటికీ అయ్యో నన్ను నిందిస్తున్నారే, నేను మంచి పని చేస్తే కారాగృహంలో వేస్తున్నారని పౌలు వెనక్కి పోలేదు. కానీ చెరసాలలో దేవుణ్ణి స్తుతిస్తుండగా, ప్రార్థన చేస్తుండగా చెరసాల పునాదులు, చెప్పండి, చెరసాల పునాదులు అదిరినా. ఇక్కడ ఏమంటారో తెలుసండి, వారు ఈ యొక్క యూదులు మన పట్టణాన్ని గలిబిలి చేస్తున్నారు అంటున్నారు. ఎందుకు తెలుసా? అద్భుతాలు జరుగుతుంటే, సూచక్రియలు జరుగుతుంటే, మహత్కార్యాలు జరుగుతుంటే, దయ్యాలు పారిపోతుంటే పట్టణం అంతా గలిబిలి అవుతుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు అంత బలంగా పనిచేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, రియల్లీ ఎంత సంతోషం అంటే యేసయ్యకి ఆయన బిడ్డలు అపవాది చేతుల నుంచి విడుదల పొందటం, అది దేవునికి చాలా సంతోషం. చీకటి నుంచి బిడ్డలు విడుదల పొందటం చాలా సంతోషం. అంతేకాక అంధకార శక్తుల నుంచి ఆయన బిడ్డలు విడుదల పొందటం దేవునికి చాలా సంతోషం. ఇటువంటి అద్భుతాన్ని చేసినప్పుడు వీరు శిక్షించబడుతున్నప్పటికీ కూడా వారు బాధపడలేదు. కానీ ఆ చెరసాలలోనట ప్రార్థన చేస్తున్నారట, కీర్తనలు పాడుతుండారంట. అప్పుడు మహాభూకంపము కలిగిన అని రాయబడి ఉంటుంది. దేవుని బిడ్డలారా, అంటే మన శ్రమల్లో మనం ఒక మంచి మేలు చేసి కీడు అనుభవించడానికి మనం పిలువబడ్డామని ఎరిగి మనం మేలు చేస్తున్నప్పుడు, ఆ మేలును బట్టి కీడు వస్తున్నప్పుడు, వ్యతిరేకత వస్తున్నప్పుడు, ఆ పరిస్థితి మనకి ఎదురవుతున్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుణ్ణి గట్టిగా ప్రార్థిస్తూ స్తుతించటమే దేవుడు మనకు నేర్పుతున్న అనుభవం. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వీరు ఆ విధంగా చేస్తున్నారో మహాభూకంపం కలిగిన, చెరసాల పునాదులు అదిరిను, ఆ తలుపులు తెరవబడ్డాయి. అక్కడున్న వ్యక్తి కూడా అడుగుతున్నాడు, అయ్యలారా, యేసయ్య దేవుడు చేసిన గొప్ప శక్తిని బట్టి నేను రక్షించబట్టుకు ఏమీ చెయ్యాలి? ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో వస్తున్న శ్రమలను బట్టి దేవుడు ఏమయ్యాడు అనుకుంటున్నావా? నువ్వు చేయకుండా యథార్థంగా బ్రతుకుతుంటే, నువ్వు మంచి పని చేస్తుంటే, నిందలు వస్తుంటే, అవమానాలు వస్తుంటే చేయకుండా వెనక్కి పారిపోతున్నావా? ప్రార్థన జీవితాన్ని వెనక్కిపోయి ఎందుకులే ప్రార్థించాలి, ఇన్ని శ్రమల్లో, ఇంత కష్టంలో దేవునికి ఇంతగా చేసినా కూడా నా జీవితం ఏంటి అనుకుంటున్నావా? కానీ ఈ రాత్రి అందరితో మన దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రోత్సాహపరిచే దేవుడు. నీకు శ్రమలు వచ్చినా, దేవుని నమ్మినందుకు నిందలు వచ్చినా, దేవుని నామంలో నిలబడినందుకు వ్యతిరేకతలు వచ్చినా, నువ్వు ప్రభుని ఆరాధిస్తూ అదే ప్రార్థనలో క్రీస్తుకు నమ్మకంగా ముందుకు సాగుపో. నీ జీవితంలో ఉన్న చెరసాల తలుపులు బ్రద్దలు కాబోయే దినాలు రాబోతున్నాయి. సహోదరి సహోదరుడా, నీవు కూడా నీ పరిస్థితులను బట్టి పరిగెత్తకుండా, వెనక్కి పోకుండా యేసు వైపు చూసినప్పుడు చెరసాలనే, అరణ్యమనే ఆ భయంకరమైన పోరాటం నుంచి నా దేవుడు నిన్ను విడిపించాలని ఆశపడుతున్నాడు. చెరసాలలో వెనక్కి పోలేదు, బంధకాల్లో వెనక్కి పోలేదు. అయ్యా బంధకాలునే విడిపించమని అడగలేదు. ప్రార్థన చేస్తున్నారు, ఆరాధిస్తున్నారు. దేవుని శక్తి చెరసాలపై దిగింది. మనం కూడా ప్రార్థన చేస్తే, మనం కూడా ఆరాధిస్తే చెరసాల లాంటి శ్రమలపై, వ్యతిరేకతలపై దేవుని శక్తి బలంగా దిగబోతుంది. సహోదరి సహోదరుడా, ఈరోజు నీకు శుభవార్త. నువ్వు బలహీనంగా అవడానికి దేవుడు నేను తీసుకుంది. ఎగ్జామినేషన్స్ అని భయపడుతున్నారా? ఎగ్జామ్స్ ఎలా రాయాలని ప్రిపేర్ అవ్వడానికి భయపడుతున్నారా? కానీ నువ్వు భయపడ్డానికి పిలువబడలేదు, కానీ నువ్వు ప్రార్థన చేయడానికి పిలువబడ్డావు. సహోదరి సహోదరుడా, అంతేకాక నువ్వు ప్రభుని స్తుతిస్తూ ఉండు, ప్రార్థన చేస్తూ ఉండు. నీకు అన్ని కన్ఫ్యూజన్స్ నుండి, టెన్షన్స్ నుండి, ప్రెషర్స్ నుండి సమాధానాన్ని ఇచ్చి నా దేవుడు నీ జీవితంలో, వీరి జీవితంలో చేసిన అద్భుతాన్ని చేయబోతున్నాడు. కాబట్టి ఈ రాత్రి యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని బిడ్డలకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కూడా బలపరుస్తున్నాడు. మనం వెనుకకు పోయేవారం కాదు, కానీ ముందు గురి వద్దకు పరిగెత్తేవారం. ఎందుకంటే విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచు మనం పరిగెత్తబోతున్నాం. ఈ రోజు వరకు బలహీనమైపోయావా, బెంగపడ్డావా, టెన్షన్ పడుతున్నావా, ప్రెషర్లో ఉన్నావా? నీకు శుభవార్త ఏంటంటే ఈ రోజు నీ దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, భయపడకండి, ప్రార్థించండి. కష్టాల్లో, వ్యతిరేకతల మధ్యలో ప్రార్థించండి, అప్పుల సమస్యలలో ప్రార్థించండి. మీకు ఎటువంటి శ్రమ వచ్చినా ప్రార్థన చేయండి. కృంగిపోవటానికి దేవుడు మనల్ని శ్రమ దినమున కృంగిన ఎడల చేత కాని వారం అవుతాం. దేవుని బిడ్డలారా, మనం కృంగిపోవటానికి కాదు, కానీ మనం జయం పొందటానికే దేవుడు మనల్ని పిలిచాడు. పౌలు చేసిన అద్భుతాన్ని బట్టి పౌలుకి శ్రమ వచ్చింది. ఆ శ్రమని శ్రమగా తీసుకోలేదు, కానీ శ్రమలో నిలిచి జయం పొందాడు. మనకు కూడా ఆటంకాలు వస్తున్నాయి, మనకు కూడా అభ్యంతరాలు వస్తున్నాయి, మనం కూడా దేవుని పక్షంలో నిలబడినప్పుడు వ్యతిరేకమైన మాటలు వస్తున్నాయి. కానీ వాటి వైపు మనం చూడొద్దు, కానీ మన చేయి పట్టి నడిపిస్తున్న దేవుని వైపు మనం చూద్దాం. కాబట్టి రాత్రి అందరం ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం, మన కుడి చేయి పైకెత్తుదాం.
కుడి చేయి పైకెత్తి అందరు కూడా ప్రార్థించండి. ప్రభువా, నేను ప్రార్థనలో ముందుకు సాగుతాను, కానీ పౌలు శీలలు శ్రమల్లో, కష్టాల్లో, వ్యతిరేకతల్లో నిన్ను ఆరాధించారు, నిన్ను స్తుతించారు. అయితే నా శ్రమల్లో, నా కష్టాల్లో నేను వెనుకకు పోను, కానీ నిన్ను స్తుతిస్తానయ్యా, నేను ముందుకు సాగుతాను. మనస్ఫూర్తిగా చెప్పు, భయపడకు. ఎందుకంటే ఎగ్జామినేషన్ టెన్షన్లో ఉన్నారు దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులారా, యవ్వన బిడ్డలారా, పిల్లలారా, పెద్దలారా, మీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? యేసయ్యను నమ్మిన బట్టి ఆయన కార్యాలు చేస్తుంటే నీకు శ్రమలు వస్తున్నాయా? ఈ రాత్రి నీకు శుభవార్త, నా దేవుడు నిన్ను గట్టిగా పట్టుకుని నిన్ను నడిపించబోతున్నాడు. థ్యాంక్ యూ ప్రభా. ఎత్తిన చేతులను గట్టిగా పట్టుకోండి, వారిని ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి. నీ కృప క్షేమములు నీ బిడ్డల మీద ఉంచండి ప్రభా. వారి జీవితాల్లో వారు ఒప్పుకుంటున్నారయ్యా ప్రార్థించడానికి, స్తుతించడానికి. మా శ్రమల్లో, మా కష్టాల్లో, మా వ్యతిరేకతల్లో మేము వెనుకకు పోయేవారుగా ఉండొద్దు, కానీ నిన్ను ప్రార్థిస్తూ స్తుతించే బిడ్డలుగా ఉండనుగా కానీ మేము ప్రార్థన చేస్తున్నాము. పరిశుద్ధాత్ముడా, ఎత్తిన ప్రతి హస్తాన్ని గట్టిగా మీరు పట్టుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభా. వారి హృదయాల్లో నీ వాక్యాన్ని ముద్రించండి, వారిని ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాక్యాన్ని విన్నారు కదా దేవుని బిడ్డలారా. పౌలు మరి యేసయ్య నామములో అద్భుతాలు చేసినప్పుడు పౌలుని చాలా మంది అపార్థం చేసుకోవటం, చెరసాలకు వేయటం, ఆయనను హింసించటం, అనేక ఇబ్బందులు చేయటం జరిగింది. కేవలం యేసయ్య అద్భుతాలు ఎందుకు చేస్తాడంటే తన ప్రజలని ఆకర్షించుకోవడం కోసం, అంతేకాక ప్రజల బంధకాల నుంచి విడిపించడం కోసం. ఈ కార్యక్రమం చూస్తున్న సహోదరి, సహోదరుడా, నీవు కూడా బంధకాల్లో సమస్యలు ఉన్నావా? నీ జీవితంలో కూడా అద్భుతం కావాలని ఆశపడుతున్నావా? వాక్యానుసారంగా బ్రతుకుతూ దేవుని యొక్క అద్భుతాన్ని ఆశ్రయించు. తప్పకుండా నీ జీవితంలో యేసయ్య అద్భుతం చేయబోతున్నాడు. ప్రభా, ఎంతమంది బిడ్డలు నీ వాక్యం విన్నారో వారి జీవితాల్లో ఇప్పుడే నీ వాక్యం ద్వారా సంపూర్ణతలోకి రావాలి. అంతేకాకుండా ప్రభా, వ్యాధులతో, రోగాలతో, సమస్యలతో, ఇబ్బందులతో బాధపడుతున్న వారికి నజరేయుడని యేసు నామములో ఒక సూచిక్రియని, అద్భుతాన్ని మేము ప్రకటిస్తున్నాం ప్రభా. నాయన, పౌలు ఏ విధంగా నీ నామంలో అద్భుతాలు చేశాడో, 2000 సంవత్సరాల క్రితం పేతురు, యోహాను ఏ విధమైన కార్యాలు చేశాడో, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఇప్పుడే రోగగ్రస్తులు స్వస్థతలు పొందాలి, మంచాల మీద ఉన్న వారు యేసు నామంలో లేవాలి. నాయన, కుటుంబ సమస్యల వారికి విడుదల కలగాలి, అప్పుల్లో ఉన్న వారికి విడుదల కలగాలి, కోర్ట్ కేసెస్ నుంచి విడుదల కలగాలి, ఆయా బంధకాల్లో ఉన్న బిడ్డలకు విడుదల కలగాలి, ఎగ్జామినేషన్స్ రాసే బిడ్డలకి నీ సన్నిధి తోడుగా ఉండాలి. మేము నమ్ముతున్నాం ప్రభా. ఇదిగో ఈ యొక్క టీవీలో నుంచి నీ సన్నిధి నీ బిడ్డలను తాకుతుంది ప్రభా. ఇప్పుడే వారి జీవితాలు అద్భుతాలు జరుగుతున్నాయి. చీకటి శక్తుల నుండి, మాంత్రిక శక్తుల నుండి, అపవాది శక్తుల నుండి ప్రజలు యేసు నామములో ఇప్పుడే విడుదల పొందుదురుగా కానీ ప్రార్థిస్తున్నాం. థైరాయిడ్, బీపీ, షుగర్, స్కిన్ ప్రాబ్లం, అయినా ఏ డిసీజ్ ఉన్నా ఇప్పుడే హీలింగ్ పవర్ దిగునుగా యేసు నామములో మంచి ఆరోగ్యాలు దయచేయండి. నీ నామములో బిడ్డల జీవితంలో అద్భుతాలు చేయండి, ఆశీర్వదించండి. నీ కృప అందరి మీద కుమ్మరించండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. నా సాక్ష్యం ఏంటంటే, పొగా కట్టేసుకునేది నేను. నా పెళ్ళైన నుంచి నాకు మిల్లుల జీతం ఉండి ఆ అల్లిళ్ళు మారిగోళ్ళు కట్టిస్తే నేను వేసుకునేది. అటువంటిది 4 వారాలు నేను వచ్చి 4 వారాలకు ఆ దేవుడు నన్ను మన్నించి ఆ పొగా కట్టే బంద్ చేసిపించాడు. నాకు 6 years నుంచి స్పాండిలైటిస్ ప్రాబ్లంతో ఉంటుంది. ఈ 4 weeks నుంచి మన ప్రేయర్కి సిస్టర్ షారన్ బ్రదర్ ప్రవీణ్ గారి యొక్క లైవ్ చూస్తూ డిటర్మిన్ చేసుకొని నేను వస్తూనే ఉన్నాను. అక్కడ చర్చ్కి వెళ్ళి ఇక్కడ వస్తూనే ఉన్నాను. ఈ విశ్వాసంతో డాక్టర్లు అందరూ ఆపరేషన్ చేయాలి, నువ్వు టీచింగ్కి లాయక్ లేదు, నీకు పెరాలిసిస్ వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుందని చెప్పారు. సరే అని చెప్పేసి చేస్తూ నేను ఇంత ప్రేయర్ చేస్తూ నాకు ఎందుకు ఈ శోధనని, నేను ఏదైనా తప్పు చేసిన క్షమించండి దేవుడా, నాకు ఉప్పొంగించండి ఈ ఫేత్ అని మీరు ప్రేయర్ చేసినప్పుడు సారీ సిస్టర్ కానీ ప్రవీణ్ బ్రదర్ చెప్పేటప్పుడు నా మనసులో ఒకలాంటి నేను చేసే తప్పులు నాకు గుర్తుకొచ్చి దేవుడే దీనికి ఇది కారణము, నా పాపాలకు నేను
ఇంకా మీదట నేను ఎలాంటిది కూడా నేను చెయ్యను, ఆయన గురించి జీవిస్తాననుకొని ఈ ప్రేయర్ మీటింగ్లో నాకు జరిగింది. ఎక్స్రే ప్రకాష్ నగర్లో పోయి తీసుకుంటే స్పాండిలైటిసే లేదన్నారు. ఇంత గొప్ప దేవుడు నాకు ఈ సాక్ష్యం ఇవ్వడానికి కారణము బ్రదర్ గారు, ఈ సిస్టర్ గారు. ఈ ప్రేయర్ మీటింగ్లో నాకు జరిగిందని చాలా సంతోషించాను. చూడండి, 6 years నుంచి స్పాండిలైటిస్, అదేంటంటే పెరాలసిస్ కానీ, హార్ట్ అటాక్ కానీ, స్ట్రోక్ ఇలాంటి వాటికి దారితీయొచ్చు. అయినప్పటికీ ఆమె విశ్వాసంతో లైవ్లో ఏకీభవించింది, ఈ స్థలంలోకి వచ్చింది, వాక్యం విని తన పాపాన్ని ఒప్పుకొని క్షమాపణ అడిగిందండి. అద్భుతమైన స్వస్థత సహోదరికి చేశాడు. మరలా ఎక్స్రేస్లో అన్నిట్లో కూడా స్పాండిలైటిస్ లేదు అనేటువంటి రిపోర్ట్ వచ్చింది. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహింపరచుదాం. ప్రాణం బాగాలేకుండే, చాలా వీక్ ఉండే. టీబీ వచ్చిండే. ఫస్ట్ టీబీ వచ్చి బాగా తాగి 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 దైపోయి చచ్చిపోతాడేమో అనుకొని ఇక్కడికి వచ్చిన 6 నెలలు రావట్టి మేము వచ్చిన నుంచి మంచిగా అయింది. మాకు టీబీ లేదు, ఇప్పుడు టీబీ కూడా లేదు, అన్ని మంచిగా మంచి స్వస్థత జరిగింది. చూడండి, ఇంతకుముందు మీరు యేసయ్యని నమ్ముకోలేదు, మాకు తెలుసు కానీ అంత నమ్ముకోలేదు. 6 నెలల నుంచి ఇక్కడికి వచ్చాక ప్రభువుని నమ్ముకుంటున్నాను. యేసయ్య గొప్ప దేవుడు అని నమ్ముతున్నాను, యేసయ్య నిజమైన దేవుడు అని నమ్ముతున్నాను. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహింపరచుదాం. చూడండి, తల్లి తన భర్త చూడండి టీబీ వ్యాధి కదా, అనారోగ్యము, ఈ వ్యాధితో బాధపడుతుండే. కానీ సహోదరుని జీవితంలో జరిగిన అద్భుతం చూడండి. తను ఇక్కడికి వచ్చింది, భర్తకి ఒక ప్రక్క టీబీ, మరొక పక్క పేదరికం, ఉద్యోగం లేని స్థితి. ఎవ్వరు కూడా లేరంట పాపం. చూడండి, కన్నీటితో చెప్తుంది. కానీ ఆదరణకర్త అయిన దేవుడు కుమారుణ్ణి ముట్టి స్వస్థపరిచి, అంతేకాక ఆరోగ్యంతో పనిచేసుకోవడానికి దేవుడు అద్భుతం చేశాడు. ఏం పేరు నాన్న మీ పేరు? ఏం పేరు? లక్ష్మణ్. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నావు నువ్వు, ఇప్పుడు నీకు మంచిగా ఆరోగ్యం. మొన్న నుంచి ఫస్ట్ నుంచి కొలువుపోతుంది, పనికి కూడా చూడండి, ఎంత మంచి సాక్ష్యం కదా. తల్లి చూడండి ఎంత ఏడుస్తుందో. నిజంగా ఒకవేళ చూడండి, ఈ వయసులో ఎవరున్నా ఎవరు లేకపోయినా మనకి యేసయ్య ఉంటే చాలు దేవుని బిడ్డలారా కదా. వీరిద్దరికి కూడా దేవుడు ఉన్నాడు, నిజంగా ప్రభువులోకి వచ్చారు. ఇప్పుడు యేసుక్రీస్తుని సొంత రక్షకుడని వారు అంగీకరిస్తున్నారు, నమ్ముతున్నారు. ఒక స్వస్థత ఒక రక్షణకి దారి తీస్తుంది దేవుని బిడ్డలారా. యేసయ్య స్వస్థపరచడానికి కూడా ఒక ప్రత్యేకమైన కారణం ఉంటుంది. చాలా మంది అనుకుంటారు స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు, అవి ఎప్పుడో నిలిచిపోయాయని. కానీ ఈ వ్యక్తిని స్వస్థపరిచినందుకు యేసు నిజమైన దేవుడని కుటుంబం తెలుసుకో.